బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూలగొట్టుడు సర్కారని, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతీస్తున్నారని మీడియాతో చేసిన చిట్ చాట్ లో హరీష్ రావు విమర్శలు గుప్పించారు. హైడ్రా కార్యాలయం కూడా నాలాపైనే ఉందన్నారు. హుసేన్ సాగర్ చుట్టూ ఉన్న నిర్మాణాలన్నీ కూడా కూల్చుతారా అంటూ ప్రశ్నించారు. కవిత బెయిల్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు వక్రభాష్యం చెప్పడం సరికాదన్నారు హరీష్ రావు. ఓటుకు నోటు కేసులో టీడీపీ బీజేపీ దోస్తాన్తోనే రేవంత్కు బెయిల్ వచ్చిందా అని గుర్తు చేశారు. రుణమాఫీ చేయకుండా సీఎం ప్రజలు మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలోనే మాఫీ పూర్తిగా కాలేదని హరీష్ రావు దుయ్యబట్టారు. హైడ్రా కూల్చివేతలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మీకు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, హరీష్ రావు ఒకంత ఆగ్రహంతోనే కొన్ని వ్యాఖ్యలు చేసినట్టున్నారు. రమణబాబు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ సందర్భంగా హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేసినటువంటి విషయాలపైన ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రూల్స్ ప్రకారమే చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఒకవైపు ఇప్పటికీ హైదరాబాద్ బ్రాండ్ ను మొత్తం ఈ ప్రభుత్వం నాశనం చేస్తుంది. పెద్ద ఎత్తున కూడా పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల కూడా నాలాల పైన ఒకవైపు చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో కూడా అనేక నిర్మాణాలు ఉన్నాయి. ఒకవైపు మీరాలం చెరువులో కావచ్చు, ఇటు రామంతపూర్ చెరువులో పెద్ద ఎత్తున టవర్లు కట్టారు. వాటి కూలుస్తారా, కూల్చి వాటి కాంపెన్సేషన్ ఇస్తారా, వాటి నిర్మాణానికి అనుమతులు ఎవరు ఇచ్చారు, వారికి ఎలాంటి పరిస్థితి ఉంది అని సంబంధించి కూడా ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. హైదరాబాద్ పరిధిలో దాదాపుగా 4 నుంచి 6 లక్షల పరిధి ఇలాంటి ఆస్తులు ఉంటాయి. వాటి అన్నింటినీ కూల్చేస్తారా, మొత్తం ఇది కూల్చుడు సర్కారుగా మారిపోయిందని చెప్పేసి కూడా హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు వివిధ సబ్జెక్టులపైన మాట్లాడుతూనే ఆయన హైడ్రాతో పాటు మరోవైపు ఫోర్త్ సిటీపై కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. ఫోర్త్ సిటీ విషయం సంబంధించి ఇప్పటికక్కడ భూములు లావాదేవీలు చేతులు మారుతున్నాయి. అనేక మంది దగ్గర భూములు కొన్న తర్వాతనే అక్కడ ఫోర్త్ సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ పిఎల పేరుతోటి అక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారని చెప్పి కూడా హరీష్ రావు ఆరోపణలు చేశారు. దాంతో పాటు ఇప్పుడు హైడ్రా విషయం సంబంధించి వస్తే ఒకవైపు ఇటు అనేక చోట్ల కూడా సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారా, కొందరు అధికార పార్టీ విషయంలో ప్రతిపక్ష పార్టీ విషయంలో ఎందుకు ఇట్లా వివక్ష చూస్తున్నారని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు లక్షలాది మంది ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ బస్సులో అనేక చోట్ల కూడా కిలోమీటర్ల వ్యవధిలో దాదాపుగా 40,000కు పైగా ఆస్తులు వీటి పరిధిలో ఉంటాయి. వాటి అన్నింటి ఇప్పుడు కూల్చేస్తారా అని చెప్పేసి కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు. చాలా మంది పేదలు, చిన్న చిన్న వర్గాల వాళ్ళంతా కూడా చెరువులు కావచ్చు, బఫర్ జోన్ల పరిధిలో చిన్న చిన్న నిర్మాణాలు వేసుకుంటున్నారు. వాటికి సంబంధించి ఇప్పుడు వారికి ఎలాంటి భయాందోళన కలిగిస్తుంది. దానికి తోడు మూసి లాంటి పరివాహక ప్రాంతాలు 1,00,000 పైగా ఇలాంటి ఆస్తులు ఉన్నాయి. వాటి విషయంలో ఏం చేస్తారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. ప్రభుత్వం కేవలం అందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా హైడ్రా పేరుతోటి బెదిరిస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు మండిపడ్డారు. రమణబాబు, ఓకే, థ్యాంక్ యూ స్వామి.